ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మనల్ని మనం చాలా లోతుగా ప్రశ్నించుకునేలా చేస్తుంది. అవును. మనం సాధారణంగా దయ, కరుణ లాంటి పదాలను విన్నప్పుడు అవి చాలా స్వచ్ఛమైనవని అనుకుంటాం. ఖచ్చితంగా. ఎవరైనా ఇతరుల పట్ల దయ చూపిస్తుంటే వారిని చాలా గొప్పవారిగా భావిస్తాం. కాని ఈరోజు మనం పరిశీలించబోయే పత్రాలు ఒక ఆసక్తికరమైన నిజాన్ని మన ముందుంచుతున్నాయి. సరిగ్గా చెప్పారు. బుద్ధుని బోధనలు మరియు ప్రాచీన మానవ మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన ఈ మూలాలను మనం విశ్లేషిస్తున్నాము. మనం ఇతరుల పట్ల చూపించే దయ నిజంగానే నిస్వార్థమైనదా, లేదా ఆ కరుణ ముసుగులో ఏదైనా స్వార్థం, లోభం దాగి ఉన్నాయా అనే ఒక అద్భుతమైన అంశాన్ని ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేసుకోవాలి. ఈ చర్చలో మనం ఎలాంటి మతపరమైన కోణాలను తీసుకోము. కేవలం బుద్ధుని బోధనల్లో దాగి ఉన్న లోతైన మానవ మనస్తత్వ విశ్లేషణను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం. అవును, ఆ సైకలాజికల్ ఎనాలిసిస్ మాత్రమే మన ప్రధాన లక్ష్యం. ఈనాటి మన విశ్లేషణ మానవ స్వభావంలోని అతి సూక్ష్మమైన పొరలను విడదీసి చూపిస్తుంది. మనం సాధారణంగా ఒక వ్యక్తి చేసే మంచి పనిని చూసి బయట కనిపించే ఆ చర్యను బట్టి వారు ఎలాంటివారో నిర్ధారిస్తాము కదా. నిజమే. ఒకరు సహాయం చేస్తుంటే వారు కరుణామయులు అని అనుకుంటాం. కాని ఆ పని వెనుకన్న నిజమైన ఉద్దేశమేమిటి అనేది మనమెప్పుడూ గమనించం. మన మూలపత్రాలు సరిగ్గా ఇదే విషయాన్ని అత్యంత లోతుగా చర్చిస్తున్నాయి. పైకి కనిపించే దయ వెనుక దాగి ఉండే చీకటి కోణాలను ఇవి స్పష్టంగా వివరిస్తున్నాయి. అంటే పవిత్రమైన దయను కూడా స్వార్థం కోసం వాడుకోవడమనేది మానవ మనస్తత్వంలోని ఒక విచిత్రమైన కోణం అని ఈ పత్రాలు చెబుతున్నాయా? అవును. దీన్నే కరుణ ముసుగులో ఉన్న లోభమని ప్రస్తావించారు. అంటే దయ అనేది ఎల్లప్పుడూ నిస్వార్థంగానే ఉండదు. కొన్నిసార్లు అది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎదుటివారిని మెప్పించే ఉద్దేశ్యంతో ఒక వ్యూహంలాగా పుడుతుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ పత్రాలలో ఒక అద్భుతమైన ఉదాహరణను అందించారు. ఆ భిక్షువు ఉదాహరణే కదా. ఈ ఉదాహరణ చదివినప్పుడు మనకు పరిస్థితులు ఎంత స్పష్టంగా అర్థమవుతాయో చూడవచ్చు. అవును. నిజమైన కరుణ అనేది ఎలా ఉండాలంటే, ఎదుటివారి కష్టాన్ని చూసినప్పుడు వారి బాధను తీర్చాలనే ఉద్దేశంతో ఎటువంటి ఆశ లేకుండా పుట్టాలి. కాని ఈ పత్రాలలో ఉన్న ఉదాహరణలో ఆ భిక్షువు ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒకరోజు ఆ భిక్షువు దగ్గరకు నిజంగా సహాయం అవసరమైన ఒక అభాగ్యుడు వస్తాడు. ఆ వ్యక్తి చాలా కష్టాల్లో ఉంటాడు. బహుశా ఆకలితోనూ లేదా తీవ్రమైన అనారోగ్యంతోనూ ఉండుంటాడు. అవును. కాని ఆ భిక్షువు ఆ అభాగ్యుడిని దరిచేరనివ్వడు. అతని కష్టం చూడగానే ఈ భిక్షువుకు విపరీతమైన చిరాకొస్తుంది. ఎవరికైతే నిజంగా కరుణ అవసరమో, ఎవరికైతే సహాయం అత్యవసరమో వారిని ఆ భిక్షువు అక్కడి నుండి పారద్రోల్తాడు. ఇక్కడి వరకు చూస్తే ఆ భిక్షువులో కరుణ లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాని అసలు కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఆ అభాగ్యుడిని పారద్రోలిన కొద్దిసేపటికే అక్కడికి ఒక ధనవంతుడొస్తాడు కదా. ఆ ధనవంతుడితో పాటు అతని బిడ్డ కూడా వస్తాడు. సరిగ్గా చెప్పారు. ఆ ధనవంతుడికి ఎలాంటి కష్టమూ లేదు, ఆకలి లేదు. కాని ఆ ధనవంతుణ్ణి చూడగానే ఆ భిక్షువు ప్రవర్తనలో అనూహ్యమైన మార్పొస్తుంది. అప్పటివరకు చిరాకుగా ఉన్న భిక్షువు ముఖంలో విపరీతమైన ఆప్యాయత కనిపిస్తుంది. వెంటనే లేచి వారిని సాదరంగా ఆహ్వానిస్తాడు. కూర్చోవడానికి మంచి ఆసనమిస్తాడు. ఆ ధనవంతుడి బిడ్డపట్ల అత్యంత దయను, ప్రేమను కురిపిస్తాడు. వారికి ఏ లోటూ రాకుండా ఎంతో శ్రద్ధగా చూసుకుంటాడు. ఇక్కడ ఆ ధనవంతుడి ప్రతిస్పందన కూడా మనం గమనించాలి. అవును. ఆ భిక్షువు చూపించే ఆప్యాయతను చూసి ఆ ధనవంతుడు మురిసిపోతాడు. మా భిక్షువు ఎంత దయాళువు, మా పిల్లల పట్ల ఎంత కరుణ చూపిస్తున్నాడు అని ఇతరులతో గొప్పగా చెబుతాడు. బయటనుండి చూసే ఎవ్వరికైనా సరే ఆ భిక్షువు అత్యంత కరుణామయుడు అనిపిస్తుంది. కాని ఈ బోధనలో ప్రకారం మనం విశ్లేషిస్తే ఇది దయ కాదు. ఇది కరుణ అస్సలే కాదు. ఇది అచ్చంగా కరుణ ముసుగు వేసుకున్న స్వార్థం. ఇక్కడే మనం గమనించాల్సిన అతి సూక్ష్మమైన మనస్తత్వ శాస్త్రం దాగి ఉంది. ధమ్మం ప్రకారం ఈ భిక్షువు చేస్తున్న పని వెనుక ఉన్నది లోభం. ఆ భిక్షువు ఆ ధనవంతుడికి చూపిస్తున్నది భవిష్యత్తులో తనకు లభించే సౌకర్యాలు, కానుకలు లేదా సమాజంలో వచ్చే పలుకుబడి పట్ల ఉన్న అత్యాశ మాత్రమే. ఖచ్చితంగా. సహాయం అవసరమైన అభాగ్యుడిని తరిమేసి ఏ అవసరమూ లేని ధనవంతుడికి సేవ చేయడం ద్వారా ఆ భిక్షువు తన స్వార్థాన్ని ప్రదర్శిస్తున్నాడు. కాని బయటి ప్రపంచానికి మాత్రం అదొక గొప్ప దయగా చలామణి అవుతోంది. ఈ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది.
ఇదే సందర్భంలో మూలపత్రాలలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి ప్రస్తావించారు. బ్రహ్మవిహారాలు మరియు సమీప శత్రువు అనే భావన. ఈ సమీప శత్రువు అనే పదం వినడానికే చాలా వైరుధ్యంగా ఉంది. ప్రతి మంచి లక్షణానికి ఒక శత్రువు పొంచి ఉంటాడా అనే సందేహం వస్తుంది. ఈ సమీప శత్రువు లేదా నియర్ ఎనిమీ అనే భావన మానవ మనస్తత్వ విశ్లేషణలో ఒక గొప్ప ఆవిష్కరణ. బుద్ధుని బోధనల ప్రకారం బ్రహ్మవిహారాలు అనబడే 4 అద్భుతమైన మానసిక స్థితులు ఉన్నాయి కదా? అవును, అత్యున్నతమైన స్వచ్ఛమైన మనస్సు ఉండే స్థితులు ఇవి. వీటిలో కరుణ ఒకటి. అయితే ధమ్మం ప్రకారం ప్రతి స్వచ్ఛమైన మానసిక స్థితికి ఒక సమీప శత్రువు ఉంటాడు. ఈ శత్రువు బయట ఎక్కడో మనకు కనిపించేలా ఉండడు. అది అచ్చం ఆ మంచి లక్షణంలాగే కనిపిస్తూ మనసులోనే దాగి ఉంటాడు. పైకి చూడ్డానికి నిజమైన గుణానికి ఈ సమీప శత్రువుకి ఎలాంటి తేడా కనిపించదు. రెండూ ఒకేలా ఉంటాయి, కానీ వాటి వెనుకున్న ఉద్దేశం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నిజమైన లక్షణానికి ఈ సమీప శత్రువుకు మధ్య ఉన్న తేడాను గుర్తించడం చాలా కష్టం. అందుకే దీనిని సమీప శత్రువు అన్నారు. అది ఎక్కడో దూరంగా ఉంటే మనం సులభంగా పసగట్టవచ్చు. ఉదాహరణకు కరుణకు శత్రువు క్రూరత్వం అనుకుందాం. ఒకరు క్రూరంగా ప్రవర్తిస్తుంటే వారిలో కరుణ లేదని మనం వెంటనే చెప్పగలం. అది దూరపు శత్రువు. కాని సమీప శత్రువు అలా కాదు. అది అచ్చం కరుణలాగే వేషం వేసుకునొస్తుంది. అందువల్ల ఆ దయ చూపిస్తున్న వ్యక్తి కూడా కొన్నిసార్లు తాను చూపిస్తున్నది నిజమైన కరుణే అని భ్రమపడే అవకాశం ఉంది. అదొక ప్రమాదకరమైన భ్రమ. అయితే ఈ పత్రాల ప్రకారం నిజమైన కరుణకు దాని సమీప శత్రువుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరింత లోతుగా విశ్లేషిద్దాం. ముందుగా నిజమైన కరుణ ఎలా ఉంటుందో చూద్దాం. నిజమైన కరుణకు ఒకే ఒక్క లక్ష్యముంటుంది. కష్టాల్లో ఉన్నవారిని చూసినప్పుడు వారి బాధను తొలగించాలనే నిస్వార్థమైన కోరిక. ఇక్కడ ఎదుటి వ్యక్తి ఎవరో, వారివల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అనే ఆలోచనకు అస్సలు తావులేదు. కేవలం బాధను చూడటం, ఆ బాధను దూరం చెయ్యాలని తపించటం మాత్రమే ఇక్కడ జరుగుతోంది. దీనివల్ల ఆ కరుణ చూపించే మనిషిలో స్వార్థమనేది క్రమంగా నశిస్తుంది. మరి నకిలీ కరుణ అంటే ఈ సమీప శత్రు ఎలా ఉంటాడు అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. నకిలీ కరుణను ఈ పత్రాలలో ప్రేమ లేదా ప్రాపంచిక ఆకర్షణ అని పిలిచారు. ఇదే కరుణకున్న సమీప శత్రువు. ఈ నకిలీ కరుణ అనేది కష్టాల్లో ఉన్నవారి పట్ల కలగదు. ఇది ధనవంతుల పట్ల, పలుకుబడి ఉన్నవారి పట్ల లేదా సమాజంలో హోదా ఉన్నవారి పట్ల చూపే ఒక రకమైన ఆకర్షణ. అవును, దీని వెనక ఒక నిర్దిష్టమైన ఉద్దేశముంటుంది. ఆ ఉద్దేశాన్నే ధమ్మంలో లాభసక్కర శిలోక అని అంటారు. లాభ సకార శీలోక అంటే లాభం, గౌరవం మరియు ప్రశంసలు పొందాలనే కోరిక. ఖచ్చితంగా ఇక్కడ లక్ష్యం ఎదుటివారి కష్టం చేర్చడం కాదు. ఒక పలుకుబడి ఉన్న వ్యక్తితో పరిచయం పెంచుకోవడం ద్వారా తన సొంత భద్రతను పెంచుకోవడం. దీనివల్ల మనిషిలో స్వార్థం తగ్గకపోగా మరింత పెరుగుతుంది. ఈ పాయింట్ దగ్గర మనం ఒక తులనాత్మక పరిశీలన చేస్తే బాగుంటుంది. అవును, సరైన ఉద్దేశ్యానికి తప్పు మార్గానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ మూలాలు చాలా స్పష్టంగా వివరించాయి. సమాజంలో అభాగ్యులు మరియు ధనవంతుల పట్ల ఈ నిజమైన కరుణ మరియు నకిలీ కరుణ ఎలా ప్రవర్తిస్తాయో చూస్తే మనకొక స్పష్టత వస్తుంది. ముందుగా అభాగ్యుల పట్ల ప్రవర్తన చూద్దాం. నిజమైన కరుణ ఉన్నవారు ఆ అభాగ్యులకు తమకు చేతనైన సహాయం చేస్తారు, వారి బాధను అర్థం చేసుకుంటారు. కాని నకిలీ దయ ఉన్నవారు ఆ అభాగ్యులను చూసి ఏమాత్రం చలించరు. పైగా వారిని ఒక భారంగా, ఒక చిరాకుగా భావిస్తారు. వారి వల్ల తమకు భవిష్యత్తులో ఎలాంటి లాభం లేదు కాబట్టి వారికోసం సమయం వృధా చేయడమెందుకు అనుకుని వారిని వదిలించుకోవాలని చూస్తారు. ఇదే వ్యత్యాసం ధనవంతుల పట్ల ప్రవర్తనలో కూడా కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా నిజమైన కరుణ ఉన్న ఒక సాధకుడు లేదా భిక్షువు ధనవంతుల పట్ల కూడా ఎలాంటి ఆశ లేకుండా ప్రవర్తిస్తాడు. ఒక పేదవాడిని ఎలా చూస్తాడో ధనవంతుడిని కూడా అలాగే చూస్తాడు. ఆ ధనవంతుడికి కేవలం ధమ్మం బోధిస్తాడు. వారి సంపద నుండి ఏమీ ఆశించడు. కాని నకిలీ దయ ఉన్నవారు అలా కాదు. భవిష్యత్తులో ఆ ధనవంతుల నుండి వచ్చే దానాల కోసం ఎప్పుడూ వారిని పొగుడుతూ ఉంటారు. వారి చుట్టూ తిరుగుతూ వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. బుద్ధుని బోధనలలో ఇలాంటి ప్రవర్తనను చాలా తీవ్రంగా ఖండించారు. అవునా, ఈ మూలపత్రాలలో దీని గురించి చాలా కఠినమైన పదజాలాన్నే ఉపయోగించారు. కేవలం భౌతిక లాభాల కోసం దాతలను లేదా ధనవంతులను ఆకర్షించటం,
వారిని పొగడటమనేది ఆధ్యాత్మిక సాధనకు పూర్తిగా విరుద్ధం అని అందులో పేర్కొన్నారు. దాతలను తమ స్వార్థం కోసం పొగడటం, వారిని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూడటాన్ని ధమ్మంలో కులామచ్చర్య అని అంటారు. కులా మచ్చర్య అంటే తమకు దానం చేసే కుటుంబాల పట్ల ఉండే ఒక రకమైన అసూయ మరియు లోభం. ఆ ధనవంతుడు వేరే భిక్షువు దగ్గరకు వెళ్తే వీరు తట్టుకోలేరు. అది తమ సొంత ఆస్తిని కోల్పోయినట్లు భావిస్తారు. అలాగే ఏ ఆధ్యాత్మిక సాధన కోసమైతే వారు భిక్షువులు అయ్యారో ఆ సాధన వదిలేసి ఇలా ఇతరులను మెప్పించి జీవించడాన్ని మిథ్యా ఆజీవా అంటారు. అవును, మిథ్యా ఆజీవా అంటే తప్పు మార్గంలో జీవించడం. ఒక భిక్షువు ఒక ధనిక కుటుంబంపై ఆధారపడి వారి నుండి ప్రయోజనాల పొందడం కోసం వారిని పొగడటం అనేది ధమ్మం ప్రకారం అత్యంత తప్పు. ఇది కరుణ కాదు, ఇది కేవలం స్వలాభం కోసం చేసే ఒక ఆశ్రిత పక్షపాతం. ఇక్కడ పత్రాలు హెచ్చరిస్తున్న ఇంకో ముఖ్యమైన కోణం ఉంది. అదే ప్రశంసలు సృష్టించే ఒక ప్రమాదకరమైన వలయం. ఆ ఘనవంతుడు ఆ భిక్షువును చూసి మా భిక్షువు చాలా దయ్యాళువు అని పొగడినప్పుడు అక్కడ ఈ డేంజర్ ఆఫ్ ఫీడ్బ్యాక్ లూప్ మొదలవుతుందని పత్రాలు వివరిస్తున్నాయి. ఇది ఒక గొలుసుకట్టు చర్యలా కొనసాగుతుంది. ఇందులో మొదటి అంచె ఏంటంటే ఆ ధనవంతుడి ప్రశంసల వల్ల భిక్షువుకు తాను కోరుకున్న గౌరవం, ఆహారం, వస్తువులు లభిస్తాయి. దీనివల్ల అతనిలోని అహంకారం, స్వార్థం మరింత పెరుగుతాయి. తానొక గొప్ప వ్యూహం ద్వారా ఈ లాభాలు పొందుతున్నాడని అతడు లోలోపల సంతోషిస్తాడు. రెండవ అంచె మరింత విషాదకరం. ఆ ధనవంతుడు ఒక పెద్ద భ్రమలో పడిపోతాడు. తానొక గొప్ప వ్యక్తికి దానం చేస్తున్నానని అతడు నమ్ముతాడు. తన సంపద సరైన చోట వినియోగించబడుతోందని అనుకుంటాడు. కాని వాస్తవానికి ఆ భిక్షువు అతనికి దయ చూపిస్తున్నది అతని సంపద కోసమే అన్న నిజం అతనికి తెలియదు. ఆ అజ్ఞానంలోనే అతడు ఉండిపోతాడు. ఒక నకిలీ సాధకుణ్ణి ప్రోత్సహిస్తున్నానన్న విషయం అతనికి అర్థం కాదు. మూడవది మరియు అత్యంత ప్రమాదకరమైన పరిణామమేమిటంటే ఇదంతా ఒక వ్యాపారంలా మారిపోవటం. అవును, ధమ్మం అనేది మనిషిలో ఒక లోతైన పరివర్తన తీసుకురావాలి. కాని ఇలాంటి నకిలీకరణ వల్ల ఆ భిక్షువుకి మరియు ధనవంతుడికి మధ్య ఉన్న బంధం కేవలం ఒక లావాదేవీలా మిగిలిపోతుంది. నేను నిన్ను పొగడతాను, దానికి ప్రతిఫలంగా నువ్వు నాకు దానమివ్వు అనే ఒక వ్యాపార బంధంగా ఇది దిగజారిపోతోంది. అక్కడ నిజమైన ధమ్మం మరుగును పడిపోతుంది. మనిషిలో మార్పు రాదు సరికదా, ఇద్దరిలోనూ అహంకారం, స్వార్థం పెరిగిపోతాయి. ఈ ప్రమాదకరమైన వలయం గురించి అవగాహన ఉండటం ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. కరుణ పేరుతో జరిగే ఈ మోసాన్ని గుర్తించకపోతే ఎవరైతే నిజంగా సహాయం కోసం ఎదురుచూస్తున్నారో ఆ అభాగ్యులు ఎప్పటికీ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంటారు. ఎవరైతే సంపదతో ఉన్నారో వారిలాంటి నకిలీ కరుణకు ఆకర్షితులై మరింత మోసపోతారు. ఈ నకిలీ కరుణ వల్ల సమాజంలో స్వచ్ఛత అనేది కనుమరుగై ప్రతీదీ ఒక వ్యాపార లావాదేవీగా మారిపోతుంది. ఇదంతా వింటుంటే ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఈ కరుణ ముసుగులో ఉన్న లోభాన్ని ఎలా గుర్తించాలి? మనలో కూడా కొన్నిసార్లు ఇలాంటి నకిలీకరణ ఉండొచ్చు కదా? ఖచ్చితంగా ఉండొచ్చు. మనం ఎదుటివారికి సహాయం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే వారి నుండి ఏదైనా ఆశిస్తూ ఉండొచ్చు. ఈ ప్రమాదకరమైన వలయం నుండి బయటపడటానికి, ఈ సమీప శత్రువును పసిగట్టడానికి పత్రాలు సూచిస్తున్న పరిష్కారమేమిటి? దీనికి పత్రాలలో సూచించిన పరిష్కారం ఒకటే, అదే సతి. సతి అంటే ఎరుక లేదా మైండ్ఫుల్నెస్. ప్రశ్నించుకోవాలి, నేను ఎందుకు ఈ సహాయం చేస్తున్నాను అని. నా మనసులో వారి నుండి ఏదైనా ఆశిస్తున్నానా? నాకు పేరు ప్రఖ్యాతులు రావాలా? లేదా భవిష్యత్తులో వారి నుండి నాకేదైనా మేలు జరుగుతుందనా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. కరుణ ముసుగులో లోభం పుట్టిన వెంటనే దానిని గుర్తించడానికి ఈ సతి లేదా ఎరుక మాత్రమే సహాయపడుతుంది. ఎరుక అనే వెలుగు పడగానే ఆ నకిలీ కరుణ లేదా లోభం అనే చీకటి దానంతట అదే మాయమైపోతుంది. ఇది నిజంగా ఒక గొప్ప పరిష్కారం. సతి ద్వారా మాత్రమే మనం ఈ సూక్ష్మమైన వ్యత్యాసాన్ని గమనించగలం. ఎందుకంటే బయటకు కనిపించే చర్య మంచిదైనప్పటికీ లోపల ఉన్న ఉద్దేశ్యం తప్పు అయితే ఆ చర్యకు ఏ అర్థమూ లేదు. ఈ మూలాలు మొత్తంగా మనకు స్పష్టం చేస్తున్న అత్యంత ముఖ్యమైన విషయం ఇదే. మనం చేసే పనుల కంటే ఆ పనుల వెనుక ఉన్న ఉద్దేశమే మన మానసిక స్థితిని నిర్ణయిస్తుంది. ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉంటేనే ఆ చర్యకు విలువ ఉంటుంది. ఉద్దేశ్యంలో లోభం ఉంటే ఆ చర్య ఎంత గొప్పగా కనిపించినా అది కలుషితమే. 100% వాస్తవం. నిజమైన కరుణ అనేది ఎప్పుడూ నిస్వార్థంగా ఉంటుంది. అది అవతలి వ్యక్తి స్థాయిని బట్టి మారదు. వారి సంపదను, పలుకుబడని లేదా వారి నుండి వచ్చే లాభాన్ని చూసి అస్సలు పుట్టదు. కేవలం ఎదుటివారి కష్టాన్ని చూసి
దాన్ని దూరం చేయాలనే ఒక నిష్కల్మషమైన సంకల్పంతో మాత్రమే పుడుతుంది. మన ఉద్దేశ్యాలను నిరంతరం గమనించుకుంటూ ఉండటం ద్వారా, మన మనస్సును ఎరుకతో పరిశీలించుకోవటం ద్వారా మాత్రమే మనం ఈ వలయంలో పడకుండా కాపాడుకోగలం. అవును. ఈనాటి మన విశ్లేషణ ద్వారా మానవ మనస్తత్వంలోని ఒక లోతైన కోణాన్ని స్పృశించాం. మనం చేసే ప్రతి మంచి పని వెనుక ఉన్న అసలు కారణాన్ని, మన అంతరంగాన్ని విశ్లేషించుకోవటం ఎంత అవసరమో ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్కరినే ఆలోచింపజేసే అంశం. ముగించే ముందు, ఇది నిజంగా మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం. మనం చూపే దయ కేవలం తిరిగే మనకు ఏదైనా ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నవారిపైనే చూపిస్తుంటే అది నిజమైన కరుణ? లేక మన భవిష్యత్తు కోసం మనం చేస్తున్న ఒక వ్యూహాత్మక పెట్టుబడా అని ప్రశ్నించుకోవాలి. మనలో ఉండే ఇంకా ఏ మంచి లక్షణాలు ఇలా మన అహంకారం వేసుకున్న ముసుగులో దాగి ఉన్నాయో ఒకసారి అంతర్మథనం చేసుకోవాల్సిన సమయం ఇది. ఇంతటితో ఈనాటి మన లోతైన విశ్లేషణ ముగుస్తుంది.